నమస్తే. రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు కొంత ఆలోచింపజేస్తున్నాయి, కొంత విశ్లేషణలు మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అన్న మాట ఏంటంటే, నా వెనుక గూడు పుటాని చేస్తున్నారు, నన్ను తప్పించే ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయన్న రేంజ్లో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్గా ఈ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో అని కిషన్ రెడ్డి, అతి త్వరలో మా ప్రభుత్వం రాబోతున్నది, 5 ఏళ్ళు ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని రూల్ చేయలేదు ఏ రాష్ట్రంలో అని హరీష్ రావు. సో అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తేసిండు, లీడర్లంతా ఇటువైపు వస్తున్నారు. దీన్ని తప్పుపడుతున్న వాళ్ళు ఉన్నారు, చేయక తప్పని పరిస్థితి అంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. మీరు ఎట్లా చూస్తున్నారు రేవంత్ చేసిన వ్యాఖ్యలని? అంటే చాలామంది, కొంతమంది అంటున్నారు లీడర్ అనేవాడు ఇంత డిఫెన్స్లో ఉంటే ఎట్లా అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఎస్ ఆయనని ఒంటరి చేసి సొంత పార్టీలో అండ్ బయట కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నారని కొంతమంది అంటున్నారు. అందులో భాగంగానే ఆయనకి తప్పని పరిస్థితి ఎమ్మెల్యేలను తీసుకోవడం, మిగతా పక్క పార్టీ వాళ్ళని తీసుకోవడం అన్నది కొంతమంది డిస్కషన్. ఓవరాల్గా మీ అనాలిసిస్ ఏంటి? కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి అయిదామని దాదాపు జిల్లాకు ఒక ముఖ్యమంత్రి లెక్క వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్, విదిన్ కాంగ్రెస్ పార్టీలో. సో అందరు లుకలుకలే ఉండే, ఇప్పుడు ఉన్నది కూడా లుకలుకల కలయిక లెక్కనే ఉండే. కానీ హైకమాండ్ ఎట్లనో రేవంత్ మీద కాన్ఫిడెన్స్ పెట్టి కావచ్చు, తనకు ఒప్పజెప్పారు, సీఎం పదవి ఒప్పజెప్పారు. సరే, అప్పటి నుంచి డెఫినెట్గా ప్రతి ఒక్కరు, ఈవెన్ కడియం శ్రీహరి కాడికి వెళ్ళి మొదలు పెడితే, కేటీఆర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే అందరూ కూడా నీది ఎక్కువ రోజులు నడవదు, అయిపోయింది, నీ దుఃఖం బంద్ అవుతుంది అని చెప్పనే కథ కాడికే వచ్చేసింది. ఒక అనిశ్చితి అనే వాతావరణం ఫస్ట్ నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళే అనిశ్చితి అనేది ఒక వాతావరణం తీసుకొచ్చి పెట్టారు. సో ఎప్పుడైనా కానీ పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ ఉండేది ఉంటే ఒక తిరుగు ఉంటుంది, పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ ఉంటే ఒక తిరుగు ఉంటుంది. సో అధికారంలోకి రాగానే పీపుల్ సెంట్రిక్ ఇష్యూస్, పీపుల్ సెంట్రిక్ వర్క్ ప్రాసెస్ కనుక మొదలు పెట్టేది ఉంటే ఈ డౌట్లు ఉండకపోవు, జనాలకి ఈ డౌట్లు ఉండకపోవు. అప్పుడు ఏమైతుండే, జనమే తిరగబడుతుండే. అంతకుముందు వచ్చినప్పుడు ఎవరైనా, ఇప్పుడు మేము కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఎవరైనా అటు ఇటు ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి ఈ పార్టీకి పోతే మాత్రం రాళ్లతో కొట్టాలి, చీపుర్లతో స్వాగతం పలకాలని చెప్పని మేము కూడా చెప్పిన. అప్పుడు ఏంది, కేసీఆరే కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని అధికారంలోకి వస్తాడు కావచ్చు అనే ఒక భయం అందరిలో లోపల, అది కాంగ్రెస్ వాళ్ళ లోపల కూడా ఉండే. దాని మీద యాక్ట్ తీసుకొస్తాం, పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇదంతా ఉండే. సో ఇప్పుడు రేవంత్ కూడా ఏం చేసిండు, ఈ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలను, అదర్ పార్టీస్ ఎమ్మెల్యేలను, నయీం గ్యాంగ్, 400 నయీం గ్యాంగ్ అంటే, ఆ నయీం గ్యాంగ్లోనే నువ్వు తీసుకొని మళ్ళీ ఇలా పెట్టే వరకు మళ్ళీ వీళ్ళు ఉంటారో పోతారో అనే భయం ఒకటి ఏర్పడ్డది. సో అందరు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడన్నా నువ్వు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తా అనేటువంటి ఇంప్రెషన్ కనుక నువ్వు ఇచ్చి ఉండేది ఉంటే ఇలా డౌట్స్ ఉండకపో, అటువంటి ప్రయత్నం ఇవ్వడం చేసినా కానీ జనం నిజంగా కూడా తిరగబడే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు కేసీఆర్, టీఆర్ఎస్ ఏదైతే బదనాం చేసిందో, ఏదైతే నీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేలను తీసుకొని కనీసం ఎక్కడ కూడా అనెథికల్ పాలిటిక్స్ ఏదైతే చేసిందో, సేమ్ అనెథికల్ పాలిటిక్స్ రేవంత్ అండ్ కాంగ్రెస్ కూడా రిపీట్ చేస్తున్నది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు జనం. ఈవెన్ మా బోటలో కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా ఉండదు అనుకున్నాం. పీపుల్ నీకు మ్యాండేట్ ఇచ్చారు మెజారిటీ, అందులోకి నువ్వు ఎవరిని పోకుండా చూసుకుంటే సరిపోయాయి. నువ్వు మంచి పాలన ఇచ్చేది ఉంటే నువ్వు సరిపోయాయి. నువ్వు కాలేజీలకు రిక్రూట్మెంట్ కావచ్చు, ఇటువంటి అన్ని నువ్వు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, నువ్వు ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలనో ఆ ఇష్యూస్ మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు రాజకీయాలు, ఎంతసేపు ఎమ్మెల్యేలు కొనాలన్నా, ఆ ఎంపీని కొనాలన్నా, అవతలికి నీ దగ్గర అంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అరాచకం చేస్తున్నటువంటి టైంలో మీ పార్టీలో వండుకుంటూ కావచ్చు, బయట టీఆర్ఎస్ రాకుండా ఉండాలని కొట్లాడుతున్నటువంటి చాలా మంది ఉండరు కదా. మీ పార్టీలో నువ్వు తీసుకొని ఎమ్మెల్యేలుగానో వాటిలో రేపు పొద్దుగాల నువ్వు ప్రొజెక్ట్ చేసే సిచ్యువేషన్ ఉన్న కాడ నువ్వు అటువంటిది ఉండేది ఉంటే అటువంటి వాళ్ళందరూ పక్కకు పెడుతున్నావు అనే అభిప్రాయము నీ క్యాడర్లనే, కాంగ్రెస్ క్యాడర్లనే అటువంటిది వచ్చింది. ఇంకోటి ఏంది, ఇప్పుడు నువ్వు మనీ సెంట్రిక్ పాలిటిక్స్ చేసే కూడా జరుగుతున్నది ఇక్కడ. ఎందుకు, నేను ఇన్ని పైసలు ఇచ్చి ఎన్ని ఎమ్మెల్యేలను కొంటా, ఇంత పైసలు ఇచ్చి నేను ఇవి కొంటా అనే కాడికి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. అందరు కూడా ఏంటంటే రెడీగా ఉన్నారు. ఏమన్నా రేపు బీజేపీ ఇక్కడ 6-7 సీట్ల కన్నా ఎక్కువ వచ్చేది ఉంటే బీజేపీ వాళ్ళు మేము వీళ్ళందరినీ ఎవరైతే ఇప్పుడు ఈ బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళందరూ వెనకాల కుంభకోణాలు ఉన్నాయి. ఓకే, మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్స్ బికమ్ పాలిటీషియన్స్. అవును. సో ఈ కాంట్రాక్టర్స్ గుల్డా ఎలిమెంట్స్ ఇటువంటి వాటిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈడీనో సిబిఐనో అక్కడిక్కడ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి గుంజుకొని మేము పవర్ ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇండికేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇక హరీష్ వీళ్ళు పగటి కలలుగా అంటున్నారు. బీఆర్ఎస్ అనేది వచ్చి అనేది అసంభవం. అదేంటంటే వాళ్ళ పార్టీ క్యాడర్ ఉన్నదాన్నన్నా నిలుపుకోవాలనే ఒక ఆలోచనతో వారు అట్లా మాట్లాడుతున్నారు కావచ్చు హరీష్కి. కానీ రేపు హరీషే ఇంట్లో పోతున్నారు అర్థం కాని పరిస్థితి. కాళేశ్వరం కనుక సీరియస్గా కనుక తీసుకొని సిబిఐకి ఒప్ప చెప్తే హరీష్ ఇమీడియట్గా పోయి బీజేపీలో దుంకుతాడు, అది పక్కా.
దొంగతాడు, ఎందుకంటే రక్షించుకోవాలి. లేకపోతే వీళ్ళు అందరు మామాలు ఇద్దరు జైలు పోతారు, టెలిఫోన్ స్కామ్లో కేసీఆర్ పోతాడు, కేటీఆర్ పోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇప్పటికైనా వీళ్ళు ఏం చేయాలంటే ఎంతసేపు అండ్లకెళ్ళి ఇంట్లో గుంజాలే వాళ్ళ మీద ఆధారపడి ఎందుకు ఒకటి ఉన్నది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒకవైపు కేసీఆర్ అంటున్నాడు అతి త్వరలో ఈ గవర్నమెంట్ అయిపోతుంది, పని లేదని. బీజేపీ అంటున్నది లక్ష్మణ్ ఆల్రెడీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని ఆయన స్టేట్మెంట్స్. ఇప్పుడు కిషన్ రెడ్డి ఇవన్నిటి మరి రేవంత్ రెడ్డి తనకు తానుగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో. అండ్ సొంత పార్టీలో కూడా అంత ఆయనకి మద్దతు ఉన్నదా? అది కూడా కొంత ఇబ్బందే కదా. అది ఇప్పుడు అదే అందుకని అంటున్నాం కదా, ఫస్ట్ అనుకున్నాం కదా లుకలుకల కలయిక అని చెప్పి. సో వీళ్ళు ఏంటంటే సైకలాజికల్ పోలీసింగ్, థాట్ పోలీసింగ్ చేస్తున్నారు వీళ్ళు. కేసీఆర్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈ రెండు పార్టీలు బోత్ మీరు లక్ష్మణ్ మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతినిధులు మాట్లాడినా, బీజేపీ నుంచి మాట్లాడినా కానీ మానసికంగా ఈయన డౌన్ చేసేందుకు చూస్తున్నారు. ఈయన కూడా ఏంటంటే అదిరిపోయి భయపడిపోయి ఈ ఎమ్మెల్యేలు ఇంకేం చేస్తున్నారు అదర్ పార్టీస్కి వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. కానీ వీళ్ళందరూ ఏంది అవకాశవాద రాజకీయాలకు భయంతో కూడినటువంటి స్ట్రాటజీ అనుకుంటుండు. కానీ అది బూమరాంగ్ అవుతుంది నా దృష్టిలో అయితే. ఇటువంటి వాళ్ళు ఎందుకు ఉంటారు నీకు? ఇటువంటి వాళ్ళు ఉండరు కదా. ఇటువంటి వాళ్ళు నువ్వు ఇవాళ ఇళ్ళకి వస్తే రేపు ఇంకో దానిలో పోతాడు, అలాగే ఇంకో దానిలోకి జంప్ అవుతారు. సో ఇటువంటి వాళ్ళు కాకుండా నిన్ను, నీ పార్టీని, నీకు లేకపోతే ప్రజల గురించి పనిచేసేటువంటి నాయకత్వం, నిజాయితీ పరులను కనుక నువ్వు దగ్గర పెట్టుకొని కనుక ఉండేది ఉంటే నీకేం కాదు, ఎందుకు భయపడాలి? నీకు ఆల్రెడీ మెజారిటీ ఉన్నది కదా. ఆ మెజారిటీని కాదని చేసేది ఏం లేదు కదా. వాళ్ళే నీకు రేపు పొద్దుగాల ఒక అద్భుతమైన పిల్లర్ లెక్క నీ ఎంబడి ఉంటారు. అటువంటిది లేదు అనేది ఎక్కడో ఆయనకు మానసికంగా ఉన్నట్టున్నది రేవంత్కి, అందుకే భయపడుతున్నట్టున్నది. నిజంగా కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా అట్నే ఉన్నాయి, కాంప్రమైజ్ అయ్యే పోతున్నారు తప్ప నువ్వు ఏ లీడర్ అనేది తీసుకో, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొని, బట్టిని తీసుకొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొని, పొంగులేటి సుధాకర్ రెడ్డిని తీసుకొని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళని తీసుకొని ఎవరిని తీసుకున్నా కానీ ఒక అపార్చునిటీకి అలయన్స్ అయిపోయింది వాళ్ళ మధ్యలో. ఒక అన్హోలీ అలయన్స్ లెక్కనే ఉన్నది. వీళ్ళందరూ కూడా మేము ముఖ్యమంత్రులు కావాలి, మేము ముఖ్యమంత్రుల క్యాండిడేట్ అనుకున్నోళ్ళే కదా. అనుకున్నప్పుడు డెఫినెట్గా అనిశ్చితి వాళ్ళ లోపల ఉంది. అలా కాదని చెప్పి ఈయనకు వచ్చి కూర్చున్నప్పుడు ఈయన పీపుల్స్ మ్యాండేట్ తోటి వచ్చింది ఆ పార్టీ కనుక, ప్రజల సపోర్టు తీసుకొచ్చుకోగలిగేటువంటి స్కీమ్లు కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ కనుక చేసేది ఉంటే, ఆ ప్రజాపాలన ఏది ఉన్నదో ఆ ప్రజాపాలన కరెక్ట్ తీసుకొచ్చి ఇండివిజువల్ ఇమేజ్ బిల్డప్ అయి ఉండేది. ఇప్పటికే ఇండివిజువల్ ఇమేజ్ ఈ 100 రోజులలో బిల్డప్ అయి ఉండేది. కానీ ఆయన ఇమేజ్ నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఈ ఎంతసేపు ఈ పవర్ సెంట్రిక్ చూసేవారికి ఏంటంటే జనం లోపల కూడా నువ్వు కొత్తదనం ఏం తీసుకొచ్చినావు అనే కాడికి అడిగిపోతున్నావు. బెల్ట్ షాప్లు అన్నావు, నువ్వు బెల్ట్ షాప్ బంద్ చేసేది ఉంటే ఇప్పటి వరకు నీకు ప్రజల లోపల మనని వచ్చేది. నువ్వు గంజాయి అడ్డాలుగా తయారైనాయి కదా తెలంగాణ పల్లెలు, తెలంగాణ బడులు, 6000 బడులు నేను కేసీఆర్ ప్రభుత్వంలో బంద్ అయినాయి. నువ్వు రాగానే 6000 బడులు మొత్తం రీఇన్స్టేట్ చేస్తా అని చెప్పినావు, మొత్తం ఓపెన్ చేస్తాను. ఒక 6 బడులు అన్న చేసినావా? లేదు. ఇప్పటివరకు నువ్వు 600 బడులు చేసేది ఉంటే నీకు ప్రజల లోపల ఒక బలం పెరుగుతుండే. నువ్వు అవన్నీ పక్కకు పెట్టి స్కామ్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, ఇవన్నీ తీసుకుని నడుస్తూనే డిపార్ట్మెంటల్ వైజ్ దానికి జరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు ప్రజల మన్ననలు ఎప్పుడు పొందుతావో అప్పుడు ప్రజలని కాపాడుకుంటారు. అంటే నువ్వు ఏ దిక్కుకెళ్ళి చూసినా కానీ, ఏ దిక్కులు ఇప్పుడు గ్రామాలలో పోతే గ్రామాలలో అంటున్నారు అరే మాకు రైతు బంధు ఇయ్యలేదు అని. ఇప్పుడు కొత్త వాదన మొదలైంది. 7000 కోట్లు కేసీఆర్ తీసుకొచ్చి పెట్టినది వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు బాగా. నువ్వు అది ఎక్కడ తీసుకుపోయినావు, కాంట్రాక్టర్స్కి ఇచ్చినావు అని చెప్పి నా వియోగం ఉన్నది. అదే నువ్వు 7000 అది ఫ్యాక్ట్ కూడా, అది ఫ్యాక్ట్ కూడా కదా. ఇప్పుడు దాంతో ఏమవుతున్నాయి, అరే మీరు 10% తీసుకున్నారట, 12% తీసుకున్న, 15% తీసుకొని పైసలు ఇచ్చారట అనే కాడికి టాక్స్ మొదలైతాయి. అదే కనుక నువ్వు ప్రాపర్గా స్కూల్స్ మీదనో లేకపోతే నిజంగా కూడా రైతు బంధు స్కీమ్ కింద కనుక నువ్వు ఇచ్చి ఉండేది ఉంటే నీ ఇమేజ్ బిల్డప్ అయిపోవు. సో ఎంతసేపు నువ్వు అదే మనీ ఓరియంటేషన్ కనుక ఉంటే నువ్వు పవర్ కూడా ఉండగలుగుతావు. ఎప్పుడు ప్రజల మనం ఉండేది ఉంటే నువ్వు ఇండివిజువల్ నాయకత్వం, పూట పస్తులతో పుస్తకాలు చదివినోడ, పూట పస్తులతో పుస్తకాలు చదివినోడ, కాళ్ళు ఏళ్ళు మొక్కి కాలేజీలో చదివినోడ, గోల్డ్ మెడల్ కొట్టినోడ, గోడకు దిగ్గొట్టివా అని చెప్పని విన్నాం మనం. నాకు దగ్గరికి మొన్న కొంతమంది లెక్చరర్స్ వచ్చారు, గోల్డ్ మెడల్ కొట్టిండు ఆ పిల్లాడు కాకతీయ యూనివర్సిటీ నుంచి. నీకు ఆల్మోస్ట్ ఏంది కాంట్రాక్ట్ బేసిస్ కూడా డైలీ వేస్ టైప్లో 6 నెలల జీతంతో యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. అరే అటువంటి సిచ్యువేషన్ అడ్రస్ చేసి ఇమీడియట్గా వాళ్ళని పిలుచుకొని ఒక 40 మంది అధ్యాపకులకు సంబంధించిన అంశం కూడా అడ్రస్ చేయలేని పరిస్థితి. ఇదే పొంగిలేటి కన్సర్న్ మినిస్టర్ దగ్గర వేరు వాళ్ళందరి దగ్గర తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళని పిలుచుకొని వాళ్ళు కూర్చున్నారే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా అబ్బాయి, మీకు మేము చేస్తా పాటు నీకు ఇమీడియట్గా అని చెప్పని వాళ్ళు అడుగుతున్న చిన్న డిమాండ్. యూనివర్సిటీ నుంచి లెటర్స్ రాసి పంపుతున్నారు ఇక్కడికి, మా దగ్గర ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, మాకు వీళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది, వీళ్ళ సర్వీసెస్ కావాలి, మాకు చిన్న గవర్నమెంట్ నుంచి ఒక చిన్న పర్మిషన్ ఇచ్చేసేయండి, మా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ తోటి మీ మీద అధిక పరమైన బర్డెన్ కూడా ఇయ్యము, మేము ఆ జీతాలు ఏదో ఉన్న 10,000-12,000 రూపాయలు వాళ్ళు మేము ఇస్తామని చెప్పి 2017 నుంచి లెటర్స్ రాస్తున్నారు. వీళ్ళ దగ్గర పోయి కలిసి అటువంటి 4 ఇష్యూలు అడ్రస్ చేసేదంటే వాళ్ళ లోపల ఒక సింపతి వచ్చి కదా.
నీకోసం అహోరాత్రులు పట్టుకొని తిరుగుతున్నారే, గోల్డ్ మెడల్ వచ్చిన గిట్లు ఉంటారా అని చెప్పని. సో ఇటువంటి అన్ని నువ్వు ఇష్యూస్ కనుక అడ్రస్ చేసేది అంటే ఒక పాజిటివిటీ వస్తుండే. అప్పుడు నీకు భయం ఉండకపో, నీ ఎమ్మెల్యేల మీద డిపెండెన్స్ అవసరం లేదు కదా నీకు, నువ్వు జనాన్ని నమ్ముకోవాలి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆయనతో ఉన్న ఎమ్మెల్యేల మీద ఆయనకు నమ్మకం లేనట్టే కదా ఒక రకంగా. ఇప్పుడు అట్లా దించే ప్రయత్నం చేస్తున్నంటే సేమ్ అంతే కదా, రెండు ఉంటాయి. ఎమ్మెల్యేల మీద అపనమ్మకం ఉండి ఉంటుంది, హైకమాండ్ మీద కూడా అపనమ్మకం ఉండి ఉంటుంది. ఎక్కడున్నా వాళ్ళ భరోసా కూడా పోయి ఇటువంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉన్నదో అనే భయం ఉంటుంది. లేకపోతే అటువంటి మాటలు రావద్దు, తన చాలా కాన్ఫిడెంట్గా పోవాలి. చాలా చాలా అంటే నువ్వు అగ్రెసివ్ అప్రోచ్ ఉన్నదని చెప్పి నువ్వు ఇండికేషన్ ఉంది, కానీ ఒకటేసారి ఇటువంటి మాటలు మాట్లాడారు అరే నేను మానసిక సైకలాజికల్గా డౌన్, నిజంగా బూట్ పుటాని ఉన్నదా అని చెప్పని. సింపతి లెవెల్లో ప్రజలు ఆలోచించాలి అంత లేదు, అరే నిజంగానేనా అని అంత లేదు కదా. నువ్వు పెద్ద నువ్వు విరోచితంగా తెలంగాణ గురించి కొట్లాడి నీ మొత్తం సర్వస్వం కోల్పోయిన కుటుంబం కాదు కదా. అంటే అట్లా ఉండేది ఉంటే నువ్వు పీపుల్ గురించి స్ట్రగుల్ చేసినటువంటిది కాదు కదా. ఒక వ్యక్తిగత అంశం మీద ఫైట్ చేసుకుంటా కేసీఆర్ కు తనకు మధ్యలో నన్ను జైలు పంపించడం, నా బిడ్డ పెళ్ళప్పుడు పెళ్లి కూడా చూడనీయలేదు అనేదే మెయిన్ ఫోకల్ పాయింట్. తను ఎక్కడ పీపుల్స్ ఇష్యూస్ తో ఎక్కడ కూడా ఏళ్ళ నుంచి కూడా ఉద్యమాలు చేసినప్పుడు కూడా కాదు కదా ఇక్కడ. సో అటువంటిది ఉన్నప్పుడు ప్రజల్లో కూడా నిజంగా సింపతి ఉంటుంది. సింపతి ఉన్నప్పుడు ఇదంతా అవసరమే లేదు, జనమే చూసుకుంటారు, జనమే ఓట్లేస్తారు. సో ఎంతసేపు అరే నన్ను పంపించిన నేను పంపిస్తా కానీ ఇప్పుడు ఎంతవరకు పంపిస్తానని జనం లోపల అది చూస్తూనే ఉంటారు. కానీ ఎప్పటివరకు అయితే అది కాకుండా ఉండి నువ్వు ప్రజల ఇష్యూలతో నువ్వు కనుక పోయి అరెస్ట్లు అయ్యి తెలంగాణ గురించి ఇంతమంది చచ్చిపోతున్నారు, వాడ శవాల కాడ పోయి శవాలను నేను మోసినోని లేదా రైతులు చచ్చిపోతుంటే వాళ్ళ దగ్గర పోయి అట్లా కాదు కదా. అటువంటి లీడర్షిప్కి వెళ్ళి వచ్చిన ఉద్యమాలకి వెళ్ళి వచ్చినటువంటి నాయకత్వం కాదు అది. సో అది రాజకీయాలకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి నాయకత్వం కాబట్టి జనరల్గా అది వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెఫినెట్గా తక్కువ ఉంటాయి. ఒకవేళ అట్లా ఉండేది ఉంటే జనమే ఓన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు కేసీఆర్కి ఆ భయం ఉన్నది, కేసీఆర్ మీద ఆ భయం ఉన్నది. కాకపోతే కేసీఆర్ మొత్తం భ్రష్టు పట్టించాడు. తర్వాత నిజంగా ఉద్యమం కూడా ఆయన చేయలే, కానీ చేసినట్టు అట్లీస్ట్ ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఆయన. తర్వాత ఉద్యమకారులందరినీ కూడా ఆయన కనుసన్నల్లో ఆయన దగ్గరనే కూర్చోబెట్టుకొని ఆయన కోటర్లు కూర్చోబెట్టుకొని నడిపించుకోగలిగిండు కాబట్టి ఆయన అట్లా మాట్లాడగలుగుతున్నాడు. కానీ ఆయన కూడా ప్రజల సింపతి ఏం లేదు, ఒక స్పేస్ ఉంది. ఈయన రేవంత్ ఏదో ఇట్లా అయితే సింపతి వస్తుంది అనేది నేనైతే నాకైతే అటువంటి భావన లేదు. టూత్ అండ్ కార్నర్ కింది దాకా నువ్వు అట్లీస్ట్ నీ పాలన 6 నెలల్లో సంవత్సరము కరెక్ట్ ఉండి ప్రజలకు నిజంగా ఉపకారం కనుక జరిగి వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు కావచ్చు, విద్యా పరిస్థితులు కావచ్చు, వాళ్ళు మెరుగుపడేటువంటి జీవితాలతో వాళ్ళ కళ్ళ సంతోషం నిజంగానే ఉండి మానసికంగా వాళ్ళు ఒక నమ్మకంగా ఇతని మీద కనుక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యే స్థాయిలో నాయకత్వం ఇప్పటివరకు పాలన మాత్రం ఇప్పటివరకు ఇంకా జరగలేదు. మేబీ అది ప్లాన్ లో ఉండడం తెలియదు, కానీ అట్లా జరిగేది ఉంటే నిజంగా కూడా ప్రజలు కాపాడుకుంటారు. ఇటువంటి వాళ్ళు ప్రజలు తిరగబడతారు. ఎమ్మెల్యేలను ఊర్లలో కూడా రానియరు. కానీ నువ్వు అటువంటి తీసుకొచ్చి పెట్టినాక ఇంకేమున్నది రా నాయన, నువ్వు ఆయన అదేనా నువ్వు అదేనా, ఏదైతే ఏ రాయి అయితే నెత్తిలో కొట్టుకుంటుంది కానీ కాడికి జనంలో కూడా ఒక ఆలోచన అయి ఉండొచ్చు. ఈ 5 years అయితే మనం సస్టైన్ కావాలన్న ఒక ఆలోచన అయి ఉండొచ్చు. సరే ఎవరేమనుకున్నా ఏదేం జరిగినా 5 ఏళ్ళు అయితే నేను కంటిన్యూ కావాలి అన్న ఒక ఆలోచనతో 5 ఏళ్ళు కంటిన్యూ కావాలంటే నువ్వు ఏదో ఒక సందర్భంలో ఇప్పుడున్న ఈ ఆర్గ్యుమెంట్ని మీలాంటి వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ తప్పించుకోవడానికి ఇంకొక మంచి పని చేస్తాడు. ఒక 1 year తర్వాత ఇంకా కొన్ని మంచి పనులతో ముందుకు వచ్చి ఇవన్నింటిని బ్యాక్ చేసుకుంటాడు. సార్ ఫస్ట్ అయితే నేను నిలబడాలా, సో అందులో భాగంగా ఒక 5 ఏళ్ళు ఇది ఎటు కాకుండా చేయకుండా ఉండడానికి నిలబడేటందుకే నువ్వు ఏ అంశాలను టాప్ ప్రియారిటీలుగా తీసుకుంటున్నావు అనేదే ముఖ్యం కదా. నీకు ఇప్పుడు ఇక్కడ పోయి నీకు మెట్రో రైలు ఎక్స్టెన్షన్ అవసరం లేదు నీకు ఇప్పుడు. దానికి నువ్వు 50,000 కోట్లు ఇట్లా అవి కాదు కావాల్సినవి, నిజంగా చేయాల్సినవి. ఇప్పుడు ప్రధాన ఇష్యూ బడులు అనుకుందాం. బడులు ఇలా ప్రైవేట్ చిన్న నర్సరీ ఎల్కేజీలు అడ్మిషన్ రావాలంటే ₹1,00,000 తక్కువ ఇవ్వడం తీసుకునే పరిస్థితి లేదు. నువ్వు ఇంటర్మీడియట్ కాలేజీలో పోవాలంటే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పీడిస్తున్నారు, మొత్తం పేరెంట్స్ని పీడిస్తున్నారు. ఇది కాలం, అడ్మిషన్స్ కాలం. నువ్వు ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన అంశాలు ఏంటి? బడులకు సంబంధించిన అంశాలు. ఇంతకుముందు తిరుపతిరావు కమిషన్ అని చెప్పనేది తిరుపతిరావు కమిషన్ వేసిండు, ఆయన పని కూడా చేయనీయలేదు. అటువంటి కమిషన్లతో పని కూడా జరగనీయలేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటిది? ఇమీడియట్గా వచ్చి వీళ్ళని ఎట్లా నియంత్రణ చేస్తావు? ఈ ఫీజులకు మొత్తం గుంజుకొని పీడించుకుంటూ తీస్తున్నారు కదా. అటువంటి అంశాలు కనుక నువ్వు అడ్రస్ చేసేదంటే ఆ సెక్షన్లకు నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపోతావు. నువ్వు పెద్ద చేసేది ఏం లేదు కదా, ఉన్నదాన్ని నియంత్రణ చేయాలి. పోయినసారి వాళ్ళు వేసిండ్రు, ఈ దోపిడీలో వాళ్ళు భాగమై పైసలు తీసుకున్నారు. రేపు నువ్వు కూడా ఇది చేయలేదనుకో, అంతే సేమ్ ఆడికే వస్తావు. సో నువ్వు ఏం అంశాలు తీసుకొని అడ్రస్ చేస్తున్నావు దాన్ని బట్టి నీ మీద ఉన్నటువంటి మంచి చెడు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. సో అక్కడికి వచ్చినప్పుడు నేను ఒక అంశం చెప్తున్నా, ఈ అంశం చెప్తున్నా, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నీ చేతులు ఉన్న పనులు 4-5 నువ్వు చేసేది ఉంటుంది. చేస్తే ఇప్పటివరకే నీ గ్రాఫ్ పెరిగే సిచ్యువేషన్ ఉంటుండే. ఒక ఆడోళ్ళు బస్సుల్లో పోడు తప్ప ఇప్పుడు నా బోటలో ఉన్న పరంగా అడిగినాం అనుకోండి, నేనేమంటాను ఉద్యోగాలు ఫస్ట్
అంతే ఉద్యోగాలు సరే ఆ పాత ఏదో వచ్చిండ్రు పోయినాయి ఇప్పుడు స్కిల్ సెట్ అన్న చేసేందుకు నీకు 100 రోజులు 150 రోజులు పట్టాల్సిన అవసరం లేదు బెల్ట్ షాపులు బంద్ చేసేందుకు మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే ఇటువంటి ప్రధానమైన అంశం కదా 24 జీవో కూడా అక్కర్లే 24 hours లో క్లోజ్ అవుతాయి 24 hours కూడా అక్కర్లేదు జీవో దేనికి అది ఇల్లీగల్ కదా నడిచేటి ఇల్లీగల్ కనుక బంద్ చేయొచ్చు నువ్వు ఇటువంటి చేసినప్పుడు ఏంటంటే జనం సింపతి అప్పుడు వస్తుంది జనం సింపతి నువ్వు పవర్ అటు ఇటు పోతే ఓ అని మొత్తుకుంటే రాదు సో అటువంటి వాటితో రాదు నిజంగా కూడా నువ్వు ఇటువంటి వర్క్స్ కనుక చేసి ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు కొంత అగ్రెషన్ మోడ్కి వెళ్తున్నారు అంటే మొన్నటి వరకు కొంత కూల్ అన్నట్టుగానే ఉంటుండే మీరు లేదు వాస్తవంగానే అప్రోచ్ ఉంటుండే కానీ ఇవాళ మీరు అవుట్ బస్ట్ అవుతుంది ఎందుకైతుందంటే చూడలేకపోతాం ఈ లీడర్స్ అందరినీ సేమ్ ఓల్డ్ లీడర్స్ నువ్వు అంటే దీంతో ఒక మార్పు జరుగుతుంది రాహుల్ గాంధీ దానం నాగేందర్ ఏందండి వాట్ ఈస్ దానం నాగేందర్ ఏంది దానం నాగేందర్ నిన్నటి దాకా కేసీఆర్ ఇంటికాడ కూర్చొని వీళ్ళు కావాలి కుక్కలు లెక్క ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి అయితే ఈ గవర్నమెంట్ పీపుల్స్ గవర్నమెంట్ అన్నప్పుడు మా బట్టలు నిజంగా ఉండే నేను నిజంగా అవుట్బర్స్ అయితేందుకు లోపల కూడా ఉన్నది బాధ కూడా ఉన్నది అరే ఏంది ఇట్లా చేస్తున్నారు ఇట్లా అట్లీస్ట్ ఇటువంటి ఆ వాయిసెస్ వస్తున్నాయన్నా చదువుకుంటారేమో అని అరే నువ్వు లంగల్ దొంగలను మళ్ళీ తీసుకొచ్చి నీ దగ్గర పెడితే నువ్వు ఇంకేం పడేది సేమ్ డాగ్స్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడుకున్నాయి కదా అదే 9 బ్యాచ్ అని మేము అంతకుముందు అన్నాం కదా ఈ 9 బ్యాచ్లని వాళ్ళు కూడా అన్నారు కదా సేమ్ ఇప్పుడు నేను అనుడు కాదు పవర్కి రాకముందు వాళ్ళు కూడా ఈ మాటలు మాట్లాడారు కదా మరి వాళ్ళు సేమ్ సిమిలర్ అటువంటి వాళ్ళని తీసుకోవద్దు కదా అరే నిన్న పబ్లిక్ అసహించుకుంటున్నారు మనం మాట్లాడకపోతే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు ఎందుకు అడుగుతలేరు అని చెప్పి కడియం శ్రీహరి మొన్న చెప్పింది గవర్నమెంట్ కూడా కొడతా అని చెప్పి కడియం శ్రీహరి నువ్వు ఎట్లా తీసుకుంటావు పై కావ్యకు నువ్వు టికెట్ ఎట్లా ఇస్తావు అని చెప్పని అడుగుతున్నారు క్వశ్చన్ చేసి అడుగుతున్నారు ఏంది ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి నేను బీఆర్ఎస్ లో ఉంటాను ఆయన మొత్తం శివం నా శివపేటిగా మొత్తం టీఆర్ఎస్ సింబల్ ఉంటుందని లెక్కలు ఉన్న వాళ్ళు సరినప్పుడు జనం లోపల నుంచి కూడా వస్తున్నది ఇది వస్తున్నప్పుడు ఇష్యూస్ గురించి మాట్లాడాలి కదా ఎక్కడున్నా కానీ ఇష్యూస్ అయితే మాట్లాడాలి ఇష్యూస్ మాట్లాడుకుంటుంటే మన ఉనికికే ప్రమాదం అవుతుంది కదా దీని గురించి కాదు కదా తెలంగాణ తీసుకొచ్చుకున్నది నేను ఇవాళ ఇప్పుడు అంటున్నా కాదు నేను తన ముంగట్నే చెప్పిన గద్దర్ రాసిన పాట పాడుకుంటూ నేను ఎందుకు తెలంగాణ గురించి అట్రాక్ట్ అయినో అది చెప్పిన బడులే లేవు ఉన్న బడులకు భవంతు లేదు అని ఈ పాట పాడి వినిపించి ఇవన్నీ రేపు రీఇన్స్టేట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్తున్నా చేతిలో ఉన్న పని కదా ఫీజుల విషయంలో చేతిలో పని కదా ఓ మొత్తు కూడా రోరారు బయట అడ్మిషన్ ఈ ఇన్వెస్టిగేషన్ ఎట్లా నడుస్తుందని మీరు అనుకుంటున్నారు కాళేశ్వరం అండ్ విద్యుత్ ప్రాజెక్ట్స్ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా వెళ్తున్నాయా అంటే ఇవి డౌట్ఫుల్ గానే ఉందా ఫ్రాంక్ గా చెప్పాలి ఇప్పుడు ఎట్లుందంటే ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా ప్రతిరోజు ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ దానికి ఇది దొరికినట అది దొరికినట కీలక అంశాలు బయటపడ్డాయి ఇప్పుడు ఇది లిక్కర్ స్కామ్ వర్సెస్ ఫోన్ ట్యాపింగ్ ఆ రేంజ్లో వాళ్ళు మేము మైలేజా మాది మైలేజా అన్న రేంజ్లో కొట్లాడుకుంటున్నారా అసలు ఏం జరుగుతున్నది నిజంగా ఇది పర్ఫెక్ట్గా జరుగుతున్నదా ఇన్వెస్టిగేషన్ నేను అనుకుంటున్నా ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ప్రజలకు లీకులు మాత్రం చాలా అద్భుతమైన లీకులు అయితే వస్తున్నాయి జనానికి అన్ని లీకులు అయితే అద్భుతంగా వస్తున్నాయి ఈ లీకులు ప్రాక్టికల్ గా కేసుల కాడి దాకా పోతుందా అనేది టైమే చెప్తుంది నిజాయితీగా నిబద్ధత కనుక ఉంటే మాత్రం ఇప్పటివరకే నేను అనుకుంటున్నా ఈ కమిటీస్ వీటికి లీగల్ శాంక్టిటీ ఏమున్నదని నాకు అర్థమవుతలేదు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీస్ డైరెక్ట్ సిబిఐకి ఉపజెప్తే అయిపోతుంది కదా దీని పంచాయతీ లేదు కదా ఇవి లేదు కానూన్ ప్రకారంగా నువ్వు రికార్డ్ చేసేది లేదా ప్రైవసీ కిందకి వచ్చిన యాక్ట్స్ ప్రకారం కావచ్చు నువ్వు ఇజ్రాయెల్కి వెళ్ళి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ కావచ్చు క్లియర్ కట్గా ఉంది కదా అందులో నువ్వు తీసుకపోయి అందులో వారేసేస్తే మొత్తం తీసేసి ప్రతి దాన్ని ఎంక్వైరీ చేసి తీసుకొని వాళ్ళు చేసి యాక్చువల్గా డైరెక్ట్ కేసులు బుక్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్న కాడ మరి ఇంకా ఎంక్వైరీ స్టేజెస్లలో ఇవి ఏమైనా హషప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా రోజుకోటి 40 మంది ఒక ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్ అంటాడు ఒక 40 మందిని వాడు 40 మందిని వీళ్ళు చెప్తున్నారు ఎంతమందిని ఏం చేసినా తెలియదు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం వీళ్ళు ఇట్లా టాప్ అని చేసుకుంటూ కూర్చున్నారని అది కూడా ఆల్రెడీ అవన్నీ బయటకు వచ్చినాయి ఉండనే ఉన్నాయి నేను అనుకుంటున్నా ఎస్ ప్రయత్నం జరుగుతుండొచ్చు కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారా ఏందని నాకేం తెలుస్తలేదు అది కొంచెం అది టైమే చెప్తుంది కావచ్చు నాకు అనిపిస్తుంది కానీ పక్కా ఇప్పుడు ఒకటే క్లియర్ కట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ హెడ్ రిపోర్ట్ చేసేది ముఖ్యమంత్రికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడైనా దొరకబట్టుకు రావాలి నాకు భయం ఏంటంటే అన్ని మొత్తం ఆల్ ఫింగర్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ప్రభాకర్ రావు వీళ్ళు చెప్పేటి అన్ని మొత్తం ఓకే నో డౌట్ ప్రభాకర్ రావు ఆయన పట్టుకున్నాడంటే నెక్స్ట్ మినిట్ కేసీఆర్ పేరు చెప్పాల్సిందే ఆయన బొక్కలేయాల్సిందే నేను అనుకుంటున్నా ఇద్దరు ప్రభాకర్ రావు చంపనని చంపుతారు లేకపోతే ప్రభాకర్ రావు ఆత్మహత్య చేసుకుంటారనే చేస్తారు నేను నాకు ఈ డౌట్ ఉంది పక్కా ఉంది అది వచ్చినప్పుడు ఈయన కాడికి వస్తాయి కదా కొన్ని ఆధారాలు కొన్ని అంటే మౌఖికంగా చెప్పినటువంటి వాటి కూడా వీళ్ళందరూ పరిగణనలు తీసుకోవాల్సిన ఉంటది కాబట్టి లాట్ ఆఫ్ డేటా ఉండి ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ ఆల్రెడీ చెప్పి పెట్టిండు కదా సో లాట్ ఆఫ్ డేటా ఉండి ఉంటుంది ఇవి అస్త్రాలు ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాడుకోవాలనే ప్రయత్నాలలో కూడా జరుగుతాయి రాజకీయం అట్లా ఇక్కడ చేస్తున్నారు ప్రజలకు మాత్రం పక్కా ఇప్పుడు సపోజ్ కాళేశ్వరం క్లియర్ కట్ కనబడుతుంది కదా దాదాపు నీకు 7th సెగ్మెంట్ దగ్గర దాదాపు ఒక 12 వరకు మొత్తం కూలిపోయినవి కట్టాలని
వాళ్ళు ఏమంటారు నువ్వు రిపేర్ చేయొచ్చు కదా నాయన అని. సెంట్రల్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, నువ్వు అది రిపేర్ చేస్తే మొత్తం 12 వరకు రిపేర్ చేయాలని, అప్పటిదాకా నువ్వు నీళ్లు స్టోరేజ్ చేయలేవని. సో ఇప్పుడు నువ్వు అన్ని కట్టాలి, కట్టేందుకు నెలలు టైం పడుతుంది. ఇదైతే నీకు క్లియర్ కట్గా ఉన్నది కదా, నువ్వు డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు కదా, నువ్వు డైరెక్ట్ తీసుకోవచ్చు కదా. ఎందుకంటే కాళేశ్వరం గురించి దీంట్లో కుంభకోణం జరిగిందని ఇంతకుముందు నాగం జనార్దన్ రెడ్డి ఫైళ్లు పట్టుకొని కోర్టుల చుట్టూ పోయి అన్ని పార్టీలు తిరిగి లాస్ట్ ఆయన కూడా అననే పడ్డాడు. సార్ ఆయనది కూడా తప్పే, అందులో ఓడు తప్పే, కేసీఆర్ దగ్గర మళ్ళీ ఓడు బీజేపీ దగ్గర, కానీ జెన్యూన్ గా ఒక 3-4 years సీరియస్ గా వర్కౌట్ చేసి ఫైట్ చేసిండు అని. కానీ ఎక్కడ పోయినా కానీ అరణ్య రోదనం అయిపోయింది. దానికి ఏమైపోయింది రిజల్ట్, అటు మేఘా కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి బీజేపీ వాళ్ళు పైసలు తీసుకున్నారు, బాండ్లకి వెళ్ళి బయటకు వచ్చినాక మనకు తెలిసింది అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు తీసుకున్నారు కదా, ఇటు వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, అందరు తీసుకున్నారు, రాజకీయ పార్టీలు తీసుకున్నారు. సో దీని ఎటుపోతుంది అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉన్నది. కానీ రియల్ గా మాత్రం ఉండేది అంటే వీళ్ళందరూ బొక్కలు అవ్వాలి. బీజేపీ అయితే ఇప్పటివరకు యాక్షన్ తీసుకొని ఉండే కదా దాని విషయంలో, మరి తీసుకోలేదు, వాళ్ళు కూడా తీసుకోలేదు. సో డౌట్ ఉంది, డెఫినెట్ గా డౌట్ ఉంది ఎంతవరకు ఉంటుంది, ఇది ఎంతవరకు తీసుకుపోగలుగుతారు. కానీ నిజంగా నిజాయితీ పరుల చేతిలో కనుక ఉంటే మాత్రం ఇది పక్కా క్లోజ్ కావాలి. ఈ డౌట్స్ కూడా ఎందుకు వస్తాయి, నేను వచ్చిన తర్వాత మీరు గంజాయి అయితే బంద్ చేయాలన్నారు కదా, గంజాయి బంద్ చేస్తలేరు కదా. ఇలా మరి జగిత్యాలు చూసినాం కదా, పెద్ద పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర పోరాటాలు జరిగినటువంటి, పెసెంట్స్ మూవ్మెంట్ జరిగినటువంటి ప్రాంతాలలో నువ్వు అక్కడ ఇలా అమ్మాయిలను తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి వ్యభిచారానికి చాక్లెట్ల రూపంలో వాళ్ళ గంజాయి ఒప్పజెప్పి ఆ మత్తు నష ఎక్కిచ్చిస్తుంటే ఆపడేసాలి కదా, బాధ అనిపిస్తుంది. రేపు మీ ఇండ్లకెలో, మంత్రుల ఇళ్ళకెలో, ఎమ్మెల్యే ఇళ్ళకెలో కూడా రేపు గంజాయికి అలవాటు పడితే. సో తెలంగాణ ఈ పరిస్థితి ఇట్లా చూడలేకపోతున్నాం. మరి ఏనాడు ఇంకెన్ని రోజులు కావాలి దానికి అటువంటి వాటి బంద్ చేసేందుకు, ఇంకెన్ని కుటుంబాలు సర్వనాశనం కావాలి, ఉదయకు సూసైడ్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ డేటా ప్రతి 8 నిమిషాలు భారతదేశంలో కూడా 30 సంవత్సరాల పిల్లగాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు డిఫరెంట్ ప్రెజర్స్లలో. అది తెలంగాణలో కూడా ఉన్నది కదా. అకాడమిక్ ప్రెజర్, తండ్రిని చంపిండు బొమ్మన్న పిల్లగాడు, ఎంత ఘోరం అది. తండ్రిని చంపిండు, తలగబెట్టి చంపిండు, పెట్రోల్ పోసి చంపిండు. అరే నువ్వు అలవాటు బంద్ చేసుకోరా బాయ్ అని యూత్ మొత్తం ఇట్లా సర్వనాశనం అవుతుంటే ఎంతసేపు మీరు ఎమ్మెల్యేలను గుంజాలి, లేకపోతే ఎవరు ముఖ్యమంత్రులు కావాలి, గివ్వే పంచాయతీలా గివ్ అవసరం లేదా మీకు? ఏం జరుగుతుందో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద ఇమీడియట్ ఫోకస్ చేసి అది బంద్ చేయాలా లేదా, దాని ఎక్కడ మూలం ఎక్కడ ఉన్నది, ఒక కొడుకు తండ్రిని ఎందుకు చంపిండు, తలగబెట్టి ఎందుకు చంపిండు, చేసుకుంటా ఉరుక్కుంటా పోతుంటే ఎంబడబడి దమ్మొచ్చి కింద పడితే మళ్ళీ ఇంత పెట్రోల్ పోసేసి వాడిని అంటు పెట్టిండు సచ్చేదాకా ఉన్నాడు, తల్లిని రూమ్లో గొల్లెం పెట్టి. ఎడిపోతున్నది ఇది అంటే రోడ్డు మీద. గత ప్రభుత్వంలో కూడా సేమ్ అట్లనే జరుగుతుంది. సో ఇవన్నీ చూసి అగలేక బాధతో మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడే పరిస్థితి. వాటిని ఆపితే జనం సింపతి వస్తుంది. ఇప్పటికైనా ఈ నిమిషం నుంచైనా కానీ ఈ నిమిషం మరి ఎక్కడో దగ్గర క్వశ్చన్ చేయకుండా అడగకపోతే, ఇష్యూస్ తీసుకురాకపోతే ఎంతసేపు ఇవేనా, ఎంతసేపు అవే కాదు కదా. సో ఇటువంటి అంశాలు కూడా జనంది. ఇది ప్రతి ఇంట్లో సమస్య కాబోతున్న తెలంగాణలో. ఆల్రెడీ బెల్ట్ షాప్స్ అయితే ప్రతి ఊర్లలో జరుగుతున్నాయి కదా, ఇది ప్రతి దగ్గర జరగబోతున్నది. సేమ్ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఫస్ట్ వీళ్ళు అందరు స్టేట్మెంట్లు బంద్ చేయాలి, మేము గవర్నమెంట్ పడగొడతామనే స్టేట్మెంట్ బంద్ చేయాలి. ఈయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేసేయండి, లెట్ హిమ్ డూ సమ్ వర్క్. అందరూ ఇది కాగానే మేము వస్తాం, పవర్ కాదు కదా బై. పీపుల్ సెంట్రిక్ ఇష్యూస్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను అందరు బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, పని మీద పడరు. మీరేమన్నా పార్టీ ఆలోచనలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాట్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజల సమస్యలు ఉన్నంత మటుకు పోరాటాలు ఎట్లా ఉంటాయి, అది పృథ్వీరాజ్ రూపంలో ఉంటాయి, రఘు రూపంలో ఉంటాయి, ఇంకో రూపంలో ఉంటాయి పక్కా. ఓకే, సో సమస్యల పరిష్కారం అయితే మాకు ఇష్యూ లేదు. కానంతసేపు డెఫినెట్గా ప్రజల పక్షాన ఎక్కడున్నా కొట్లాడతాం. ఏ దాంట్లో ఉన్నా, ఏ వేదికలు ఉన్నా, ఏమున్నా అది కొట్లాడాల్సిన అవసరం ఉంది. మా జీవితమే అనుకొని వచ్చినాం కదా ప్రజాక్షేత్రంలో. ఇలా 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా విద్యార్థి దశ నుంచి కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. సో ఇక్కడ అన్కాంప్రమైజ్. కేసీఆర్ కి స్కోప్ కనిపిస్తున్నదా? ఆయన ఈ మధ్య బయటకు వెళ్తున్నాడు, లోపలికి పోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఈక్వేషన్ పొలం బాట అంటున్నాడు, ఇప్పుడు బస్సు యాత్ర అంటున్నాడు. 25 రోజులలో కాళేశ్వరం గురించి టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తాడు, అడ్రస్ లేడు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా నేనే చెప్తాను, దాని మీద అయిపోయింది, 5 రోజులు అవుతుంది. అంటే ఏంటి అసలు ఈయన మెంటాలిటీ ఏంది, అసలు ఎటువైపు వెళ్తున్నాడు? ఇప్పుడు ఇది ఒక పెద్ద కేసీఆర్ జనరల్గా ఏంటంటే ఒక స్టేట్మెంట్ ప్రజలు ఊహించినటువంటి లైన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాని చుట్టూ జనంను తిప్పుతుంటాడు. ఇది ఆయనకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే. ఈ స్టంట్స్ గిన్స్ చేసే టైప్ ఉంటారు కదా, అదే టైప్ కేసీఆర్ మొత్తం. ఆ స్టేట్మెంట్ ఇవ్వగా అరే దీని లేదో ఉండబోతున్నది, ఎవరిని అరెస్ట్ చేసినా నేనే అని అంటే అయ్యా ఏమైనా మోడీ పేరు చెప్తారు అన్నట్టుగా అనుకునేటోళ్ళు అట్లా. సో అటువంటి ఏంటంటే ఈ ప్రిజంప్షన్స్ దానికి దారి తీసినట్టుగా ఆయన చేస్తుంటారు. కానీ అవన్నీ ఏం లేదు, పిచ్చి మాటలు అవన్నీ. ఇప్పుడే పిచ్చోని చేతిలో రాయి అయిపోయింది కేసీఆర్ మాటలు కూడా. ఇంతకుముందు ఆయన ఎప్పటికీ ఆయన ఇంతకుముందు లెక్క చేసినట్టుగా మేనేజ్ చేసిన అనుకుంటున్నాను, కానీ రెడ్ హ్యాండెడ్గా దొంగ దొరికిండు కేసీఆర్ అనే వ్యక్తి. రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకెక్కువ బయట ఈయనను మొత్తుకునేటట్టు చేయకుండా తీసేసేసి ఫస్ట్ తీసుకొచ్చేసి ఆయన పేరు పెట్టి బొక్కల వారేస్తే ఈ తలకాయ
వాళ్ళకైనా జనాలకైనా పోతుంది, మనకు కూడా ఈ టెన్షన్ పోతుంది ఊకే. ఎందుకంటే అది ఉన్నాడు కదా, ఆల్రెడీ ఉన్నాడు కదా, అది క్లియర్ కట్గా ప్రభాకర్ రావు ఏ పోకాలు ఉన్నాడో ఏ దేశంలో ఉన్నాడో చేసి అటు ఇటు చేసి మేనేజ్ చేసి పట్టుకొచ్చేసి ఆయన పేరు చెప్పించో లేకపోతే ఉన్న దాంట్లో ఎక్కడ నా పేరు ఎక్కడన్నా వచ్చినా కానీ తీసి ఫస్ట్ బొక్కల వారేసి అన్ని శనిపోతుంది, తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం పోతుంది. నేను అనుకుంటున్నా రాజకీయంగా కేసీఆర్కు మళ్ళీ రివైవ్ కావాలన్నా కేసీఆర్ కుటుంబానికి అంత ఈజీ కాదు. మొత్తం అవినీతిలో కూడుకుపోయి ఉన్నారు. ఎక్కడన్నా ఏ కోశానన్నా కొద్దిగానన్నా వీళ్ళకి ఏదైనా స్కోప్ ఇచ్చినా కానీ వేరే తిరిగి ఉంటుండే. అవినీతి, అహంకారము, అణచివేత, అవమానాలతో కూడుకున్నటువంటి పని చేసింది కదా మొత్తం. సో ఇవన్నీ జనం లోపల రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. సో దీని కాకుండా నిజమైన ప్రజాపాలన ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకు ఉన్నది. రేపు ఈయన ఇక్కడ చెంచల్ కూడా పంపిస్తారా, తిహార్కు పంపిస్తారా అనేది అది ఎంత ఫాస్ట్గా జరుగుతాయి. రాజకీయంగా రివైవ్ అయ్యేది ఎప్పుడంటే ఏదో ఒక దగ్గర ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసుకున్నాడు, ఉద్యమ నాయకుడు అనిపించుకోలేదు. వాళ్ళు వంగి మాగదులు చెప్పేటువంటిది కావచ్చు, రాజకీయ పరంగాను జనాలను అదర్ పార్టీస్కి వెళ్ళి తీసుకొచ్చినావు, నువ్వు అది నీకు స్టాండ్ అయితే లేదు. జనం లోపల ఎక్కడ కూడా నువ్వు అవినీతి పరం అయిపోయినావు అనేది జనం లోపల రిజిస్టర్ అయింది. ఎక్కడన్నా మన బోటోలో ఏదైనా తిరగబడైనా మాట్లాడితే అణచివేతకు దారి కాడికి తీసుకొచ్చినావు. సో ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా కుటుంబాలను లాస్ట్కు భార్య భర్తల మధ్య పంచాయతీ పెట్టే కాడి దాకా తీసుకుపోయిన తర్వాత ఏ మామూలుగా ఊర్లలో పంచాయతీ చెప్పేటాడు కూడా అంటే అమ్మో వీడారా నాయన వీళ్ళు ఈ ఊర్లో ఉంటే శని అయితే వీని ఊర్లోకి వెళ్ళి ఫస్ట్ బయటికి వెళ్ళగొట్టనే కాడికి ఏదైతే ఉంటుందో అది కేసీఆర్ మీద ఆల్రెడీ అది ఉంది. నేను రివైవ్ అవుతుందని మాత్రం అనుకుంటలేను. ఏదో వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు వాళ్ళు కాపాడుకుంటేందుకు వాళ్ళ ప్లాట్ఫామ్స్ నిలబెట్టేందుకు వేస్తున్నటువంటి ఎత్తుగడల భాగమే ఇది తప్ప నిజంగా ఇది ఏదో ప్రజల్లో కూడా తీసుకుపోయి ప్రజల్లో కూడా పాజిటివ్గా కాయిన్ అవుతుందని మాత్రం నేను అనుకుంటలేను. కొంచెం రైతు బంధు మనకు టైం ఇచ్చే కదా ఇట్లా ఏదైనా అక్కడ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం ఈయన అంత ఈజీగా రాజకీయంగా మళ్ళీ మనగడుగుతారని అయితే నాకైతే అనిపిస్తలేదు. ఒకవేళ మనగలిగినా కానీ మనగనకుండా చూడాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇది మాటల గారడి పాటలలో కొన్ని డామ్ డూమ్ అని డైలాగ్ ఇచ్చి రామారావు లేక ఈయన కూడా గదే పద్ధతిలో ఉంటాడు కాబట్టి అది ఎక్కడో దగ్గర క్లోజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ. ఇది పృథ్వీరాజ్ గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో తనకు తానుగా ఒక ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందన్నది అర్థమవుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.